గత సర్కార్లో కొత్త జిల్లాలైతే ఏర్పాటు చేశారు కానీ ఆఫీసుల కోసం బిల్డింగ్లు కట్టడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. దాంతో ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. భద్రాద్రి జిల్లాలో చాలా ఆఫీసులది ఇదే పరిస్థితి. ముఖ్యంగా రవాణా శాఖకు పర్మనెంట్ బిల్డింగ్లు లేక నానా పాట్లు పడుతున్నారు జనం. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖల్లో రవాణా శాఖ ఒకటి. కానీ ఆ శాఖ కార్యాలయాలు మాత్రం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలంలో ఆర్టీఓ కార్యాలయాలు ఉండగా 2 అద్దె భవనాల్లోనే ఉన్నాయి. అద్దె భవనాల్లోనే అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నెలకు లక్షల్లో ఆదాయం వస్తున్నా జిల్లా రవాణా శాఖకు ఇప్పటి వరకు సొంత భవనం లేదు. 20 ఏళ్లుగా అద్దె చెల్లిస్తూ సింగరేణి క్వార్టర్లో కార్యాలయాన్ని నెట్టుకొస్తున్నారు. కొత్తగూడెం, భద్రాచలంతో పాటు అశ్వరావుపేటలో డ్రైవింగ్ టెస్టింగ్ సెంటర్లున్నాయి. వాహనాల ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, లైసెన్స్, ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ తదితర అవసరాల కోసం నిత్యం వందలాది మంది వాహనదారులు ఆర్టీఓ కార్యాలయానికి వస్తుంటారు. ఈ భవనం పాతది కావడంతో ఇబ్బందులు తప్పట్లేదు. డ్రైవింగ్ టెస్ట్ కోసం కార్యాలయానికి కిలోమీటర్ దూరం ఉన్న రామవరంలోని డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ కు వెళ్లాల్సి ఉంటుంది. కొత్తగూడెంలోని జిల్లా కార్యాలయంలో పేరు నమోదు చేసుకుని టెస్టింగ్ కోసం వెళ్లాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. 8 ఎకరాల స్థలం కేటాయించి 9 సంవత్సరాలు అవుతున్నా సరే పక్కా బిల్డింగ్ కి నిధులు మంజూరు చేయకపోవడం అత్యంత దౌర్భాగ్యం. ఇవాళ కొత్తగూడెంలో అద్దె భవనంలో డీటీ ఆఫీస్ నిర్వహిస్తా ఉన్నారు. దీనికి ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ తక్షణమే పంపించాలి. ఇవాళ ఎటు చూసినా సరే కొత్తగూడెనికి దాదాపు 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్న లైసెన్సు ఆన్లైన్ చేసుకొని డ్రైవింగ్ టెస్ట్ కి రావాలంటే అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయ భవనం, డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ల నిర్మాణానికి 2016లో ప్రభుత్వం రామవరం సిఆర్పి క్యాంపు సమీపంలో దాదాపు 8 ఎకరాల స్థలం కేటాయించింది. కానీ ఇప్పటి వరకు అక్కడ పునాది రాయి వేయలేదు. బడ్జెట్ సమస్య వల్లే ఆలస్యం అవుతోందని సంబంధిత అధికారులు చెప్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీఏ ఉన్నతాధికారులు స్పందించి సొంత భవనాలు నిర్మించాలని పలువురు కోరుతున్నప్పటికీ ఆ విషయంలో శ్రద్ధ చూపెట్టే నాయకుడు లేకుండా పోయాడు. ఇప్పుడు ఉన్న బిల్డింగ్ కి టెస్ట్ డ్రైవ్ జరిగే దానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది చాలా మందికి అక్కడికి వెళ్ళి వెయిట్ చేయటం, ఇక్కడ కూర్చోవటం, ఎన్ని వస్తారా అధికారులు, రారా అధికారులు, ఎక్కడ పని ఉంటుంది అక్కడ టెస్ట్ డ్రైవింగ్ కోసం పోయిన వాళ్ళకి అక్కడ ఉంటారు. అది ఒక పెద్ద సమన్వయ లోపం వల్ల రోజులు గంటలు ఉంటుంది. ఈ విధంగా ఉంది కాబట్టి దయచేసి బిల్డింగ్ కట్టుకుని దాన్ని చేసుకున్నట్టయితే చాలా బాగుంటది. పక్కా బిల్డింగులు ఇప్పుడు కొత్తగూడెం కానీ భద్రాచలం కానీ, ఇప్పుడు భద్రాచలం ఖమ్మం జిల్లా అనేది, ఇప్పుడేమో కొత్తగూడెం జిల్లా అయింది. జిల్లా అయిన తర్వాత కూడా కొద్దిగా ఆఫీసులు కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసి పక్కా బిల్డింగులు కట్టుకున్నట్టుగా ఇక్కడ చాలా బాగుంటుంది. జిల్లాల పునర్విభజన తర్వాత పువ్వాడ అజయ్ కుమార్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి రవాణా శాఖ మంత్రిగా 5 ఏళ్లు కొనసాగారు. అప్పుడే బిల్డింగ్ కడతారని ఆశపడ్డా అది జరగలేదు. సొంత బిల్డింగ్ కోసం ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు వాహనదారులు.